ఒకటైనా ఇంతసేపు ఇంకెట్లా ముందు పెడతారు. అయిపోయిందా? రెడీ. 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ప్రపంచ నలుమూలలు ఎక్కడా ఉన్నా ఈనాటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని మువ్వెన్నెల జెండాను ఎగరవేస్తూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తీరుతెన్నులను ఒకసారి గమనించుకుంటూ ఆనాడు బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో దేశ ప్రజలందరూ కూడా నియంత్రిత పరిపాలనకు ఇబ్బంది పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు మహాత్మా గాంధీ గారు ప్రధానంగా నాయకత్వం వహించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానీ రకరకాల పోరాటాలు, అల్లూరి సీతారామరాజుది ఒక రకమైన పోరాటం అయితే స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ గారు, ఈ విధంగా అనేక మంది మన దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించిన వేళ మనకు స్వాతంత్రం వచ్చి సిద్ధించి మన దేశానికి ఈరోజు 79వ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపేసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా పతాకావిష్కరణ గావింపు చేసుకుని ఆనాటి చరిత్ర ఒకసారి ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకునే విధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవడం కోసం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసిన సందర్భంలో ఆ తర్వాత ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే విధంగా ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ నాయకత్వంలో కూడా దేశంలో పేదలందరికీ పోడు భూములు పంపిణీ చేసి ఇందిరా మిల్లు నిర్మాణం చేపించి గ్రామీణ ప్రాంతాల్లోకి కరెంటును తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొని వచ్చి పోడు భూములతో పాటు పేదలందరికీ కూడా బ్యాంకులో ఖాతాలు ఉండాలి, బ్యాంకులు జాతీయకరించి రాజ్యభవన్ రద్దు చేసి అనేక గరీబీ అటే నీళ్ళంతో కూడుగుడ్డ నీళ్ళంతో తీసుకుని వచ్చినటువంటి సందర్భాన్ని, ఆ తర్వాత ఆర్థిక సరళీకృతం సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం కానీ, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి దేశంగా తీసుకొని పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు అందజేస్తూ ప్రజలందరికీ ఈ 18 మాసాల్లో చేసినటువంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాదు, తెలంగాణకు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వచ్చిన తెలంగాణ పేదలకు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం అందించే విధంగా పేదలందరికీ అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం. ఆనాడు ఇందిరా మిల్లు అంటే మధ్యలో ఇందిరా మిల్లు లేవు, మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్లుకు ఒక్కొక్క దానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆడతల్లో ఆర్టీసీ బస్సులు వెళ్తే ఉచిత ప్రయాణం, 500కే సిలిండర్,
ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ పేదలు ఎవరైతే ఇళ్లలో 200 యూనిట్లు కాల్చుకుంటూ ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతులకు ఈరోజు 25 లక్షల పైచిలకు కుటుంబాలకు 20,000 పైచిలకు కోట్లకు రుణమాఫీ చేసి సన్నపు వంటి 500 బోనస్ ఇచ్చే రైతుకు భరోసా ఇచ్చే కార్యక్రమం, వడగల వర్షం పడితే ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అనేక కార్యక్రమాలు నూతన విద్యా విధానం తీసుకురావడం కానీ వైద్యపరంగా కూడా పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచే కార్యక్రమం కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో దేశభక్తి భావాన్ని మనం పెంపొందించుకొని నేను ప్రతి పౌరుడు కూడా పిలుపునిస్తా ఉన్నది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు విధిగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వహించి మన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా చేయవలసినటువంటి సందర్భాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా యువతకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా గ్రామంలో నా వైపు నుంచి పిలుపునిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి మా వైపు నుంచి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.